బయటికి రాలేదు ఎవరు అని వ్యక్తి మీరు ఆ తెలుసు. నియోజకవర్గ ముఖ్యంగా శాసనసభ్యుల మీద ఆగండి మీరు విష ఒక్క నిమిషం. ప్రచారాలు చేశారు కాబట్టి ఆయన కేసు పెట్టడం జరిగింది ఓకే, కుప్పంలో. అర్థమైంది అందుకు అర్థమైంది. కుప్పం అక్కడ కేసు ఎస్ఐ అక్కడ గారు పెట్టారు దాంట్లో కాబట్టి అక్కడ తీసుకెళ్లారు. ఒక్క నిమిషం కుప్పం తెలుసు, అయ్య- ఐడియా ఉంది. ఒక్క అజయ్ నిమిషం. గారు అజయ్ గారు ఆగండి. శ్రీహరి అనే వ్యక్తి తెలియని వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయంలో 6-7 ఉన్నతమైనటువంటి ఐఏఎస్ అట్లాంటి ఆఫీసర్స్ లేదా పొలిటికల్ అడ్వైజర్లో ఈయనది కూడా ఒక పేషి ఉంది అక్కడ. ఈయన కొత్తోడేం కాదు, తెలియని వ్యక్తి కాదు. జరిగింది వాస్తవం. ఆ రోజు ఈ ఆ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళు పెద్ద దీని మీద వ్యతిరేకించారు. కాబట్టి ఇటువంటి చేయడం అనేది పునరావృతం కాకుండా కేసులు చేయడము, చర్య తీసుకోవడము సరైన పద్ధతి. ఆయన మీద చర్య తీసుకోవాలి. మేము దాని మీద సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక 75 ఏళ్ళు సంబంధించినటువంటి భార్య మీద కానీ వ్యక్తి ఎంత దుర్మార్గమైన దుష్ప్రచారం చేశారు. ఆ చేసినటువంటి అజయ్ చెప్పినటువంటిది వైసీపీకి మంచి క్రెడిబిలిటీ ఇచ్చాడు. అటువంటి పోకర్లు చేయడం వల్ల మీరు ఓడిపోయారు. అంటే సమస్యలు బాగా చేశారు, ప్రజాపాలన బాగా చేశారు, ఇటువంటి పోకడలు చేయడం వల్లే ఓడిపోయారు చెప్తున్నాడు ఆయన అజయ్. అంటే వైసీపీ అన్ని బాగా చేశారు, ఇటువంటివి చేయడం వల్లే ఓడిపోయారని వాళ్ళకి సలహా ఇస్తున్నాడు. అవేమి కాదు, ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాని దుర్వినియోగం చేసిన మాట వాస్తవం. ఆ చేశారు కాబట్టి ఆయన మీద చర్య విను విను అజయ్ అజయ్ విను, తొందరపడకు విను. కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాల్సిందే, చట్టబద్ధంగా తీసుకోవాలి. కేసు ఎక్కడ పెట్టారా ఏం పెట్టారు కాదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు ఎవరైనా చేసినట్టు ఇటువంటి కేసులు ఏ దేశంలో ట్రంప్ ఏం మాట్లాడితే ఎక్కడో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఎక్కడో మాట్లాడితే ఎక్కడో, అది తప్పని దాన్ని మనం పట్టలేం. కాబట్టి అది కరెక్ట్ చర్యే. అదే విధంగా ఇదే కాదు, ఆ వినోద్ కుమార్ అని ఆయన పెట్టిన మాట వాస్తవం. ఈయనతో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, కుమార్ రెడ్డి అని ఆయన, అది అనంతపురం చెందిన ఆయన. అది కూడా రావట్లేదు, ఇది కూడా ఈయన కూడా ఉండదు. ఇటువంటిది చర్యలు తీసుకోవాలి. రెండవది నేను చెప్పదలుచుకుంది అంటే, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్, ఈ రోజు మీరు చూసింటారు, ఇప్పుడే లేటెస్ట్ సమాచారం, కృష్ణమరాజు గారు ఆర్ఆర్ మీరు తెలుసు కదా. ఈరోజు అక్కడ నేను రామాలయం రేపు కట్టబోతున్నాను, నేను శంకుస్థాపన చేస్తాను, దమ్మున్నవాడు ఎవడున్నా రాండి, రామభక్తులు మిమ్మల్ని కార రాస్తారు. ఏమిటిది? రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఒక మాట్లాడాల్సిందే. అందుకోసమే ఇటువంటి వాళ్ళ మీద కూడా మీరు చర్య తీసుకోండి. తెలుగుదేశం వాళ్ళు దీనివల్ల మీ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందిలో మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు 50% ఉన్నారు. మరి ఆ 50%లో దళితులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులు ఇటువంటి వాళ్ళు మీ దగ్గర కూడా ఉన్నారు. రేపు మీకు కూడా ఇదే గట్టి పడుతుంది. తెలుగుదేశం వాళ్ళ సోదరులు చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని ఏరి పారేయండి, మాకు సంబంధం లేదని ప్రకటించండి. ఈరోజు చూడండి, మీరు ఇదే జరిగితే మీ పార్టీ అంతకంటే ఘోరంగా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు. బీజేపీని మెడ మీద పెట్టుకొని మీరు తిప్పుతున్నారు, ఆర్ఎస్ఎస్ పేరు మీద పరోక్షంగా చేస్తున్నారు. ఈరోజు చూడండి, మీరు చాలా భయాందోళనకరంగా ఆయన ప్రకటన ఇచ్చాడు. అందుకోసమే శ్రీహరి అనే వాళ్ళని గారు ఇంకొక ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి, కుమార్ రెడ్డి మీద. అటువంటిది పునరావృతం చూడాలి. రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ అంటే ఏమిటి? ప్రజాస్వామ్య హక్కు అంటే ఏమిటి? రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా మనం విమర్శించే హక్కు మనకు 5 భాగాలు మనకుంది. నువ్వు ఆయన వ్యక్తిగతం మీద, ఆయన భార్యల మీద ఆయన కత్తి పెట్టి ఇదే మన స్వేచ్ఛ అంటే. మేము అట్లా మాట్లాడాల్సి వస్తే మీ మీద కూడా చాలా మాట్లాడతాం, కానీ మా సంప్రదాయం, మా పద్ధతి అది కాదు. ఆయన వ్యక్తిగతం మీద జోలికి వెళ్ళడం కానీ ఇట్లాంటి చేయడం కాదు. దాన్ని కూడా మన రామారావు సమర్థించుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఇటువంటిది మా తరపు పొరపాటు జరిగిందేమో, భవిష్యత్తులో జరగకుండా చూసుకున్నామంటే మిమ్మల్ని కూడా గౌరవిస్తారు. ఇది కూడా ఎంటే వేసుకొని వస్తే ఎట్లా రామారావు? ఇంత దుర్మార్గంగా ఉన్నవాళ్ళు కూడా ఎంటే వేసుకొస్తే ఎట్లా? మనము మన పార్టీ అయినా ఏ పార్టీ అయినా తప్పును తప్పుగా ఖండించాలి, కరెక్టే ఖండించాలి. ఇప్పుడు వీళ్ళేమో శుద్ధ పూసలాగా, ఇప్పుడు ఆయన బాజీ గారు చెప్పినట్లు తెలుగుదేశం శుద్ధ పూసలా? వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని, నీతి నిజాయితీ విలువలు కట్టబడిన వాళ్ళ. మరి ఈరోజు కృష్ణంరాజుని నిజంగా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న వాళ్ళతో కృష్ణంరాజుని బహిష్కరిస్తాం ఈ పద్ధతులు అంటే ఖండించాలి. అందుకోసం శ్రీహరిని అరెస్ట్ చేయడం కరెక్టు, సుప్రీంకోర్టు తిరస్కరించడం కరెక్టు. ఏ చర్యకైనా మేము కూడా దాన్ని సమర్థిస్తాం. చంద్రబాబు మీద మా వ్యతిరేకంగా ఉన్న ఒక సీనియర్ని, ఒక తల్లిని, ఒక అంత స్థాయి కలిగిన వాళ్ళని అట్లా వ్యక్తిగతంగా దూషించడము, మార్ఫింగ్ చేయడము, అది తీవ్రమైన తప్పిదం అనేది నా అభిప్రాయం. Right, on that note, I am winding up right now. Thank you very much for joining. వెంకటేశ్వర్లు గారు, రామారావు గారు, అజయ్ గారు అండ్ బాజీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.